ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో అయితే మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. మీ యొక్క 2 పెద్ద కోరికలు అయితే ఈ సమయంలో తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 3 రోజులు దైవానుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల మీ జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప రహస్యం కూడా ఈ సమయంలో బయటపడబోతుంది. ఈ ఏప్రిల్ 3 రోజులు అయితే మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. దైవానుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని అతిపెద్ద మార్పులను చూడబోతున్నారు. మీరు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. గొప్ప అవకాశాలను మీరు పొందబోతున్నారు. ఈ మధ్యకాలంగా మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను ఎదుర్కొంటూ వస్తున్నారు. మీ జీవితంలో అన్ని పనులు ఆలస్యం అవుతున్నాయి. డబ్బు రావాల్సిన సమయానికి రావట్లేదు. ఇంట్లో కూడా ప్రశాంతత లేదు. ఇవన్నీ కూడా ఇంకా మారబోతున్నాయి, ముగిసిపోబోతున్నాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు ఈ యొక్క సింహ రాశి వారికి ఏం జరుగుతుంది? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దైవం అనుగ్రహం వల్ల వీరి జీవితంలో మార్పులు వస్తాయి? పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, అన్నదమ్ముల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో అయితే మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో మీకు దైవం యొక్క అనుగ్రహం అయితే పూర్తిగా ఉండబోతుంది. మీ జీవితంలో ఊహించని అద్భుతం అయితే జరుగుతుంది. ఈ సమయంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ఆలస్యం అయినా సరే ఇప్పుడైతే పూర్తవుతుంది అని చెప్పుకోవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు రావడం కావచ్చు, లేదా ఒక మంచి వార్త కూడా కావచ్చు. మీరు ఊహించని విధంగా ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది యాదృచ్ఛికంగా కాదు, దేవతల యొక్క కృప వల్ల జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక 2వ కోరిక అయితే ఈ సమయంలో ఏంటంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అద్భుతం అనేది జరుగుతుంది. మీ ఇంటిలో ఒక శుభశక్తి ప్రవేశించబోతుంది. ఈ సమయంలో మీ ఇంటిలో ఆకస్మికంగా శాంతి పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క మనస్సులో ప్రశాంతంగా మారుతుంది. మీరు చేసే పనులు సులభంగా పూర్తి అవుతాయి. ఇది దేవుళ్ళ ఇచ్చే సంకేతం అని చెప్పవచ్చు. ముఖ్యమైన హెచ్చరిక, సింహ రాశి వారు ఈ 3 రోజుల్లో ఒక చిన్నపాటు కూడా చెయ్యకండి. ఎవరితో గొడవ పడకండి, ఎవరిని బాధ పెట్టకండి. మీ మాటల్లో జాగ్రత్త వహించండి. ఈ సమయంలో అయితే మీరు ప్రతి చర్య మీరు ఫలితాన్ని రెట్టింపు అయితే వెంటనే ఇస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన పని. ఈ సమయంలో మీరు అద్భుతాలు మరింత బలంగా జరుగుతాయి. అంటే మీరు చేయాల్సింది చాలా
సింపుల్ అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే ఒక దీపం వెలిగించండి. ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. మీ ఇంటిలో శుభశక్తి అయితే ప్రవేశిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది చేస్తే దేవతల కటాక్షం మరింత పెరుగుతుంది. రహస్య సంకేతాలు. ఈ 3 రోజుల్లో మీకు ఒక సంకేతం కనిపిస్తుంది. ఈ సమయంలో ఒక పక్షి మీ దగ్గరికి రావడం, ఒక ప్రత్యేకమైన స్వప్నం రావటం, లేదా ఎవరో అకస్మాత్తుగా మీకు మంచి వార్త చెప్పడం. ఈ సంకేతాలు వచ్చినప్పుడు మీ అదృష్టం మారుతుందని మీరు అర్థం చేసుకోండి. అప్పుడే మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ఈ సమయంలో అయితే క్షణం కూడా మీకు యాదృచ్ఛికం కాదు. ఇది మీకు దేవతలు ఇస్తున్న సంకేతం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి తెలిసింది కాదు అని చెప్పుకోవచ్చు. గత జన్మల ఫలితాలు అయితే ఇప్పుడు సింహ రాశి వారు ఈ జన్మలో అయితే మంచి చేసినందుకు ఫలితాలు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో దేవుడు మాత్రం మీకు మర్చిపోలేదు. మీరు ఎవరికో చేసిన సహాయం ఇప్పుడు మీకు అద్భుతంగా అయితే తిరిగి వస్తుందని చెప్పుకోవచ్చు. మధ్యలో వచ్చే పరీక్ష ఈ సమయంలో అయితే మీకు ఏప్రిల్ 3 వరకు అయితే ఒక చిన్న పరీక్ష కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. అది ఏంటంటే మీపై అనుమానం అనేది పెట్టుకునే ఒక చిన్న గొడవ రావచ్చు. మీ మనసు కృంగిపోవచ్చు. ఇది ఎందుకు వస్తుందంటే మీ ఓపిక పరీక్షించడానికి అని చెప్పుకోవచ్చు. ఈ పరీక్షలో మీరు గెలిస్తే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. డబ్బు సంబంధిత మార్పులు. సింహ రాశి వారు ఈ 3 రోజుల్లో డబ్బు విషయంలో ఒక పెద్ద మార్పు అయితే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఊహించని చోటు నుంచి డబ్బు రావచ్చు. ఒక పాత బాకీ తిరిగి రావచ్చు. ఒక కొత్త అవకాశం కూడా రావచ్చు. ఇది చిన్న విషయం కాదు. మీకు ఆర్థిక స్థితిని మార్చే ప్రభావం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సంబంధాల్లో కూడా మీకు మార్పు వస్తుంది. మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి, ఇప్పటి వరకు మీతో సరిగ్గా మాట్లాడని వ్యక్తి ఇప్పుడు మీకు ఈ 3 రోజుల్లో అకస్మాత్తుగా అయితే మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తారని చెప్పుకోవచ్చు. మీతో మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తారు. మీ విలువ అర్థం చేసుకుంటారు. ఇది కూడా దేవతల సంకేతం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు కూడా తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో దేవుడు మీకు అండగా ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు దృష్టి దోషాలు ఉంటాయి. ఎవరో దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కానీ భయపడవలసిన అవసరం లేదు. అయితే ఈ 3 రోజుల్లోనూ ఆ దృష్టి పూర్తిగా మీకు తొలగిపోతుంది. మీరు తేలిక ఉండబోతున్నారు. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుడు మీకు అండగా ఉండబోతున్నాడు. ఆ దైవం మీకు ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నాడు. భయపడకండి, నేను ఇప్పుడు మీకు అండగా ఉన్నాను. మీ యొక్క పరిస్థితులు మారిపోతాయి. మీ కష్టాలు తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు మాత్రం ఎన్నో కష్టాలు పడ్డారు. మీకు ఇప్పుడు ఒక రహస్యం కూడా బయటపడుతుంది. మీ జీవితంలోకి ఒక వ్యక్తి అయితే ఎంటర్ అవుతారని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరో అంటే ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా పరిచయం ఉన్నవాడే కావచ్చు, లేదా కొత్తగా మీ జీవితంలోకి రావచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. అతను లేదా ఆమె మీ జీవితాన్ని మార్చడానికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. మీ జీవితాన్ని మార్చేసే అవకాశం అయితే ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది. ఒక పని సులభంగా పూర్తవుతుంది, లేదా మీరు చాలా కాలంగా కోరుకుంటున్న ఒక విషయం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ అవకాశం చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దీన్ని వదిలేస్తే మీరు చాలా పెద్దది మిస్ అవుతారని చెప్పుకోవచ్చు. ఒక తప్పు చేస్తే సింహ రాశి వారు ఈ సమయంలో మీరు ఒక తప్పు చేస్తే ఆ అవకాశం కోల్పోతారు. మళ్ళీ అలాంటి అవకాశం రావటానికి సమయం పడుతుంది. అందుకని ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. తొందరపడి తీసుకోకండి. ఈ 3 రోజుల్లో మీ మనసుకు మీకు కొన్ని సంకేతాలు అయితే ఇస్తుంది. అది సరైందా లేదా ఫీల్ అవుతారా, లేదా ఇది చేయకూడదు అని అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. అది దేవుడి నిర్ణయం.
అని మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే ఆ పరమేశ్వరుడు మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీరు చేసే ప్రయత్నాలు ఇప్పుడు కలిసి వస్తాయి. ఏ పని చేసినా అందులో మీకు సక్సెస్ వస్తుంది, విజయం వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారం ఇప్పటి నుంచి దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. ఉద్యోగస్తులకు మీ కష్టానికి గుర్తింపు, జీతాలు పెరుగుతాయి. ఈ సమయంలో అయితే కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే మీ భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. భాగస్వామి యొక్క సపోర్ట్ పూర్తిగా మీకు లభిస్తుంది. భాగస్వామి ప్రేమ కూడా మీకు దక్కుతుంది. ప్రేమికులకు కూడా ఈ 3 రోజులు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ప్రేమ బంధం ఈ 3 రోజులు మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఏకాగ్రత అనేది పెంచుకుంటారు. పరీక్షల్లో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను రాబోయే రోజుల్లో చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. అది ఆ దైవం పంపిన వ్యక్తిగా మీరు నమ్మండి. అతని సలహాలు, సూచనలు కూడా మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అది మీ భవిష్యత్తునే మార్చివేస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. వీలైతే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన, అభిషేకం చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. నిత్యం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.